ఫ్రెండ్స్ అటుకులండి, నల్లావు అక్కడ ఉంది. ఈరోజైతే నేనే పిలిచి పెడతా, వస్తుందా లేదా చూద్దాం. దా 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 వస్తుందండి. రోజైతే అదే వస్తుంది రోజు. ఈరోజైతే నేను ప్రత్యేకంగా పిలుస్తున్నా. బాగా ఇష్టపడుకుంటూ నడుస్తుంది ఎందుకో. మొత్తానికైతే రమ్మనంగానే వచ్చింది. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఏవైనా కానీ మంచి పదార్థాలే పెట్టాలండి. ముక్కిపోయినాయి, పురుగులు పడ్డాయి పెట్టొద్దంట. ఆవులకు కానీ వేటికి కానీ మంచి పెడితేనే మనకు కూడా మంచి జరుగుతుందని అయితే చెప్తారు తెలిసిన వాళ్ళు. నేనైతే ఎప్పుడైనా మంచిగా పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే పురుగులు పడ్డాయి అవి ఇవి అయితే పెట్టొద్దంట. మనం పెట్టిన ఫలితం కూడా ఉండదంట ఫ్రెండ్స్. అందు గురించి అన్నమాట. పెట్టేటి ఏదైనా కానీ మంచి మనసుతోని ఇస్తున్నాము అన్నట్టుగానే ఇవ్వాలి, కానీ నేను ఇచ్చాను అనకూడదంట. మా పెద్దవాళ్ళు, మా ఫ్రెండ్స్, ఇంకా మాకంటే పెద్ద సీనియర్స్ ఏమనేవాళ్ళు అంటే, కుడి చేతితో దానం చేసింది ఎడమ చేయి కూడా తెలియద్దు అనేవాళ్ళు. అలాగంట ఫ్రెండ్స్. ఏమో ఫ్రెండ్స్, కొన్ని అయితే నమ్మాలి. నిజము అనిపించినవి మనకు మనస్ఫూర్తిగా ఇష్టమైన మాటలు కానీ ఫుడ్ కానీ ఏదైనా ఇష్టమైనట్టుగా ఉండడమే బెస్ట్ అని నేను అనుకుంటా ఫ్రెండ్స్. మొత్తానికైతే రమ్మనంగానే వచ్చింది బంగారు తల్లి. ఇక మొత్తానికైతే ఆరోగ్యంపై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాకు పూజలు లేవు. ఎందుకో మీకు ఇంకా నా ముందు వీడియోలు చూస్తే తెలుస్తుంది. మా అత్తమ్మ కాలం చేశారు కాబట్టి ఈ రకంగానైనా నేను పూజ చేసిన అనుభూతిని పొందుతున్నా. ఏదేమైనా ఫ్రెండ్స్, ఎందులోనైనా ఒక సంతోషం పొందాలనేది నాకు ఇష్టం అండి. ఎప్పుడైతే అవి వచ్చి గేటు కాడ నిల్చొని పిలుస్తుంటాయి, ఇట్లనే నిలుస్తుంటాయి. ఎంతసేపు అయినా కూడా నేను వచ్చి చూస్తే కనబడితే అప్పుడు అయ్యే తీసుకొని వచ్చి ఏదైనా పెడుతుంటా ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇక నాకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి ఏం లేకుండా తినేసింది. తింటుందో లేదో, కొంచెం పావు కేజీ కంటే ఎక్కువనే ఉండే, తింటుందో లేదో అన్నట్టుగానైతే అనుకున్నా. మొత్తానికి కాల్ చేసింది ఫ్రెండ్స్. నాకైతే ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఇక మరి ఏం చేస్తుందో చూద్దాం. వెళ్తుందో అమ్మ, ఏం మరి ఉంటుందో ఏం చేస్తుందో చూద్దాం. వాటర్ కూడా పెడితే చాలా మంచిగా అంటారు. లోపలికి వస్తుందా అట్టుగా ఇది చేస్తుంది. నాకేమో భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకైనా కానీ చెప్పలేం కదా, నోరులేని జీవం. మళ్ళీ అమ్మవారిగా మనం ఆరాధించే గోమాత, మనం కొట్టాలన్నా కూడా కొట్టొద్దంట, తిట్టొద్దంట. ఇంకా ఏదేమైనా కానీ నాకైతే ఇలా ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. ఇంకా ఈ నల్లావులకు పెట్టడం అయితే ఇంకా మంచి ఇదంట ఫ్రెండ్స్. మీరు కూడా అవకాశం ఉంటే గోవులకు ఇష్టమైనవి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇంకేవైనా నానబెట్టిన పెసళ్ళు, కందులు, మినుములు అన్ని రకాలుగా ఏవైనా పెట్టచ్చు అంట ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. అమ్మవారు అయితే ఇలాగే ఉన్నారు చూస్తూ ఆలోచిస్తారు వెళ్ళన్నా వద్దా అన్నట్టుగా. పక్క వాళ్ళు కూడా పిలుస్తున్నారు, పిలిచినా కూడా ఇంకా వెళ్తలేదు. వాటర్ తాగుతావా? తెస్తా, వాటర్ తెస్తా, ఒక్క నిమిషం. వాటర్ కూడా పెట్టేస్తా, తాగుద్దా లేదా చూద్దాం ఫ్రెండ్స్.
ట్ర్ 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 ట్ర్. తాగు, వాటర్ తాగు, వాటర్ తాగు, తిన్నావు కదా, తాగు, వాటర్ తాగు. ఎప్పుడు తాగుతలేవు ఎందుకు వాటర్? తాగమ్మా, వాటర్ తాగు. వాటర్ వద్దా? చుడితోనుందో ఏమో ఫ్రెండ్స్, బాగా ఇంట్లో నడుస్తుందంటే అలా నడుస్తుంది.